జై శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. వలసవాదుల భయంకరమైన కుట్రను బహిర్గతం చేసే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోకు కొంత సమాచారం ట్విట్టర్లో సావిత్రి ముముక్షు గారు తన ఖాతాలో జగర్నాట్ అనే థ్రెడ్లో అందించిన వివరాల నుంచి సేకరించాను. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 1806 అంటే నేటికి సుమారుగా 220 సంవత్సరాల క్రితం బుకానన్ అనే క్రైస్తవ మిషనరీ దుష్టబుద్ధితో ఉద్దేశ్యపూర్వకంగా ఒక మిషనరీ ఎజెండాతో బైబిల్ తప్ప జగన్నాథుడి గురించి తెలియని బయటి ప్రపంచానికి వారికి తెలిసిన బైబిల్లోని ఒక దుష్టపాత్ర మెలోకుగా జగన్నాథుడిని ప్రపంచానికి పరిచయం చేసిన తీరు ఈ వీడియోలో. పాశ్చాత్యులకు బాగా తెలిసిన భారతీయులకు ఇప్పటికీ ఎక్కువగా తెలియని బైబిల్లో కనిపించే ఆ దుష్టదేవత మెలోకు గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. బైబిల్ 2 భాగాలుగా ఉంటుంది, పాత నిబంధన, కొత్త నిబంధన. బైబిల్ పాత నిబంధనలో ఒక దుష్టదేవత ప్రసక్తి ఉంటుంది. కొన్ని వచనాలలో శిశుబలి, రక్తసిక్తమైన అనాగరికత, నైతిక పతనంతో ముడిపడి ఉన్న దేవుడు. ఆ దుష్టదేవత పేరు మోలేకు. ఇక్కడి వాళ్ళు మోలాక్ అంటారు. పసిపిల్లలను బలి ఇచ్చే ఆ భయంకర దుష్టదేవత పూజలు చేయవద్దని హెచ్చరిస్తూ ఆ అబద్ధపు ఎడారి పుస్తకపు ఇజ్రాయేలీల కల్పిత దేవుడు యెహోవా హెచ్చరిస్తూ ఉంటాడు. ఉదాహరణకి లేవీయకాండము 18:21, నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. లేవీయకాండము 22, ఇజ్రాయేలీయులలోనే గాని ఇజ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఇలా 5-6 వచనాలలో మోలేకు అనే దుష్టదేవత గురించి ప్రస్తావన ఉంటుంది. అంతకు మించి వివరాలు బైబిల్లో ఉండవు, నాకైతే కనపడలేదు. పశ్చిమ దేశాలలో ఈ మోలేకు గురించి వర్ణన బాగా తెలియడానికి కొన్ని రకాల సాహిత్యాలు ఉపయోగపడ్డాయి. ఆ దుష్టదేవత పాత్ర గురించి అక్కడి ప్రజలకు బాగా పరిచయం అవడానికి కారణమైన వాటిలో జూయిష్కి చెందిన రబ్బీ షొలోమో ఇట్సాకీ లాంటి వారు బైబిల్కి చేసిన వ్యాఖ్యానాలు బాగా ఉపయోగపడ్డాయి. ఇర్మియా 7:31లో నేనాజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసియున్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హినోము లోయలోనున్న తోఫేతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు అని ఒక వచనం ఉంటుంది. దీనికి అతను వ్యాఖ్యానం రాస్తూ, తోఫేతు యొక్క ఉన్నత స్థలములు, అది మోలేకు విగ్రహం, రాగితో చేయబడింది. ఆ విగ్రహం చేతులు చాచి ఉండేవి. దాని కింద నుండి బాగా వేడి చేసేవారు. ఆ తర్వాత వారు శిశువును దాని చేతులపై ఉంచేవారు. శిశువు కాలిపోతూ అర్తనాదాలు చేసేవాడు. తండ్రికి శిశువు మూలుగులు వినపడి జాలి కలగకూడదని డప్పులు వాయించేవారు. డప్పు పేరు మీదుగా దీనిని తోఫేతని, చిన్నారి మూలుగు పేరు మీదుగా హిన్నోమని పిలిచారు అని వ్యాఖ్యానం ఉంటుంది. ఈ దుష్టదేవత యొక్క రూపము, ప్రవర్తన క్రమంగా ఇట్లాంటి వ్యాఖ్యానాలతో పాటు ఇతర రచనలు కూడా ప్రజలకు చేరువ చేశాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది జాన్ మిల్టన్ రాసిన ద ప్యారడైజ్ లాస్ట్ అనే పద్యకావ్యం. ఈ పద్యకావ్యంలో జాన్ మిల్టన్ మోలేకుని క్రూరత్వానికి, విచక్షణ లేని కోపానికి, యుద్ధ దాహానికి ప్రతీకగాను, శాంతిని అస్సలు కోరుకొని ఎంతటి నాశనానికైనా తెగించే ఒక భయంకరమైన పాత్రగా చిత్రీకరించాడు. అమ్మోనీయుల రాజధాని అయిన రబ్బా నుంచి క్రమంగా ఇతర ప్రాంతాలకు ఈ ఆచారాలు విస్తరించాయని వివరిస్తాడు. అందులో ప్యారడైజ్ లాస్ట్ అనే పద్యకావ్యాన్ని రచించిన జాన్ మిల్టన్ అనే ఈ రచయిత యూదుల పుస్తకాల నుంచి కొంత సమాచారం సేకరించి తన ఊహలను జోడించి మోలేకును ఒక ముఖ్యమైన రాక్షస పాత్రగా చిత్రించాడు. అతని కవితలు చదివేవారి హృదయానికి హత్తుకుపోయేలా ఈ దుష్టదేవత పాత్రని వర్ణించి రాశాడు. బహుశా మీలో చాలామందికి తెలిసి కూడా ఉండవచ్చు. మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్లో బుక్స్ 1-2ని భారతీయ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించారు. ఇదే విషయమై నేను ఒకసారి మా కజిన్తో మాట్లాడుతుంటే ఈ మధ్యన బీఎస్సీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అతనికి ఈ పాఠం ఉండేది అని చెప్పాడు.
మీరు కూడా ఎవరైనా చదువుకుని ఉంటే కామెంట్స్ సెక్షన్లో నాకు చెప్పండి. ఈ మోలేకు అనే దుష్టదేవత గురించి మనకి ఒక అవగాహన వచ్చాక ఇప్పుడు బుకానన్ అనే క్రైస్తవ మతోన్మాద మిషనరీ ఉద్దేశ్యపూర్వకంగా జగన్నాథుడిని బయటి ప్రపంచానికి ఈ దుష్టదేవత ఆచారాలను అన్వయిస్తూ ఎలా చిత్రించాడో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఆంగ్లికన్ మిషనరీ అయిన రెవరెండ్ క్లాడియస్ బుకానన్ 1806 ఆ ప్రాంతాల్లో ఆసియా దేశాలు పర్యటించి ఆ అనుభవాలని మిషనరీ ఎజెండాతో రచించి ప్రచురించిన క్రిస్టియన్ రీసెర్చెస్ ఇన్ ఏషియా అనే పుస్తకం చూడాలి. 1800 ప్రాంతంలో అంటే 19వ శతాబ్దం ప్రారంభంలో ఆయన భారతదేశంలో పర్యటించి రథయాత్ర సమయంలో పూరీని దర్శించారు. అతను రచించినదే క్రిస్టియన్ రీసెర్చెస్ ఇన్ ఏషియా పుస్తకం. దురదృష్టవశాత్తు ఈ పుస్తకం 19వ శతాబ్దం ప్రారంభంలో అనేక మార్లు పునర్ముద్రితమై అత్యంత విస్తృతంగా చదవబడిన ఆంగ్ల రచనలలో ఒకటిగా నిలిచింది. ఒక రకంగా ఈ పుస్తకమే మిషనరీల మీద నిషేధం తొలగించి వారు తిరిగి భారత్లో అడుగుపెట్టడానికి కారణమైంది. అదెలాగో మరొక వీడియోలో చెప్తాను. బుకానన్ అనే ఈ క్రైస్తవ మిషనరీ పూరీ రథయాత్రను చూసి ఆ వైభవాన్ని జీర్ణించుకోలేక తిరిగి వెళ్ళిపోతూ చిల్కా సరస్సు యొక్క ఒడ్డున కూచుని దూరం నుంచి కనిపిస్తున్న జగన్నాథుని ఆలయ గోపురాన్ని చూస్తూ అతనికి అర్థం కాని ఆ ఆచార వ్యవహారాలను అసహ్యించుకుంటూ ఆ రథయాత్రను మొలేకు యొక్క విస్తృతమైన సుదీర్ఘమైన సామ్రాజ్యంగా తలచుకుంటూ ఒక ప్రణాళిక అనుకున్నాడు. అతని క్రైస్తవ దేశమైన బ్రిటన్ చేత ప్రోత్సహింపబడే ఒక క్రైస్తవ సంస్థ రావాలని, అది ఈ హానికరమైన విగ్రహారాధనను నిర్మూలించి దీని జ్ఞాపకాలను ఎప్పటికీ తుడిచిపెట్టేయాలని ఆలోచన చేశాడు. బుకానన్ రథయాత్ర గురించి చెప్తూ మొదలు పెట్టటమే వ్యూహాత్మకంగా జగన్నాథుడిని ప్రస్తుత కాలపు మోలేకుగా పరిచయం చేస్తాడు. పాఠకులకు హిందూ మతం వారి ఆచార వ్యవహారాలు తెలియక ముందే రథయాత్ర బలులు చేస్తూ రక్తపు కంపుతో నిండిన అసభ్యకరమైన ఆచారాలలో మునిగి తేలుతున్నట్లుగా ముద్ర వేస్తాడు. ప్రాచీన లేదా ఆధునిక చరిత్రలో ఏ రికార్డు కూడా ఈ మరణలోయ గురించిన సరైన అవగాహన ఇవ్వలేదని నేను భావిస్తున్నాను అంటాడు. దీనిని నిజంగా హిన్నోం లోయతో పోల్చవచ్చు అంటాడు. పైగా జగన్నాథుడికి ప్రస్తుత కాలపు మొలేకు పేరు పెట్టడం సరి అయినదే అని, ఎందుకంటే ఆత్మసమర్పణ ద్వారా ఆయనకు అర్పింపబడిన బలులు కనాన్ దేశపు మొలేకుకు చేసిన బలుల కంటే ఏమీ తక్కువ నేరపూరితమైనవి కావు అని సమర్థించుకుంటాడు. మొలేకు విగ్రహానికి ఉన్న చాచబడిన చేతులలో శిశువులను ఉంచి శిశువు నిస్సహాయమైన వేదనతో అరుస్తుండగా అగ్నితో కాల్చబడేవారు. ఈ భయానక దృశ్యంతోనే బుకానన్ జగన్నాథుడిని పోల్చాడు. అలా చేస్తే అత్యంత దిగ్భ్రాంతికరమైన ప్రతిస్పందన వస్తుందని బుకానన్కు బాగా తెలుసు. ఎందుకంటే క్రైస్తవులకు మొలేకు ఒక సాధారణ ప్రాచీన అన్యమత దేవుడు కాదు. అతను అన్యమతంలో అత్యంత రాక్షస మరియు భయంకరమైన స్వరూపానికి ప్రతీక. రక్తసిక్తమైన శిశుబలులు, అగ్ని, రక్తం మరియు బైబిల్ దేవుడిని తిరస్కరించాలని కోరే దేవుడు. బుకానన్ ఆలయాన్ని ఆసక్తిగా సందర్శించిన ఒక యాత్రికుడిలా కాకుండా ఈ రథయాత్రను వికృతంగా వక్రీకరించి వర్ణించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. చక్కటి శిల్పకళతో ఉన్న ఆలయ గోడలను అసభ్యకరమైన చిహ్నాలతో నిండి ఉన్నాయని వర్ణించాడు. సముద్రం పక్కన దేవాలయం దగ్గర ఉన్న చక్కని ఇసుక మైదానాలను కూడా జగన్నాథ్కు చేసిన రక్తబలుల ద్వారా మిగిలిపోయిన శవాల అవశేషాలతో ఆ ఇసుక మైదానాలు నిండిపోయాయని అతడు వర్ణించాడు. హిందువుల శ్మశాన వాటికను గోల్గొతాతో పోలుస్తూ అక్కడ సాధారణంగా శవాలను పడేస్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడూ కుక్కలు, రాబందులు, నక్కలు నివసిస్తూ ఉంటాయి, శవాలను పీక్కు తింటూ ఉంటాయి అని వర్ణించాడు. గోల్గోతా అంటే కపాల స్థలము, యేసును సిలువ వేసిన కొండ. అక్కడ మరణశిక్షలు ఎక్కువగా అమలు చేయడం వల్ల చనిపోయిన వారి పుర్రెలు ఎక్కువగా పడి ఉండే ప్రదేశమై ఉండవచ్చని దానిని కపాల స్థలము అంటారని అంటారు. దీని గురించి మనకి మత్తయి 27లోను, మార్కు 15లోను, యోహాను 19లోను కనిపిస్తుంది. యోహాను 19లో వారు యేసును తీసుకుని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని
కపాలస్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానిని గోల్గథా అని అంటారు అని ఉంటుంది. అతను దేవాలయాన్ని ఒక పవిత్ర స్థలంగా కాకుండా మరణ దృశ్యాలు, కుక్కలు, నక్కలు, రాబందులు తిరుగుతూ శవాలను పీక్కుతింటూ ఉండే దృశ్యాలు కనిపించే విధంగా, ఎముకలు మరియు భయంకరమైన శిథిలావస్థలో నిండిన ఒక నరకప్రాయమైన ప్రదేశంగా చిత్రీకరిస్తూ వర్ణించి రాశాడు. బుకానన్ శుభప్రదమైన ఉలుధ్వని శబ్దాన్ని సైతం వదలకుండా దానిని ఒక సర్పం బొసతో పోల్చాడు. మహిళలు తమ పెదవులను గుండ్రంగా తిప్పుతూ నాలుకను కదిలిస్తూ ఈలవేసినట్లు ఒక శబ్దాన్ని చేస్తున్నారు. ఇది ఒక పాము వారి అవయవాల ద్వారా మానవ స్వరాలను పలుకుతున్నట్లుగా అనిపించింది అని ఉలు శబ్దాన్ని వక్రీకరించి రాస్తాడు. జగన్నాథుని విగ్రహాన్ని అతను వర్ణించిన తీరు చూస్తే రక్తం మరిగిపోతుంది. ప్రతి భారతీయుడు ఏ దివ్యమంగళ విగ్రహ రూపాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటాడో, ఆ దర్శనం దొరికినప్పుడు నిలువెల్లా పులకించిపోతాడో ఆ విగ్రహాన్ని అతను వర్ణించిన తీరు. ఆ విగ్రహం ఒక చెక్క ముక్క. దానికి నలుపు రంగు పూసిన భయంకరమైన ముఖం మరియు రక్తపు రంగులో వెడల్పుగా తెరిచిన నోరు ఉన్నాయి. అర్చకులు పఠించే శ్లోకాలను అశ్లీల శ్లోకాలుగా, యువకుడు భక్తి పారవస్యంతో చేస్తున్న నృత్యాన్ని శృంగారభరితమైన నృత్యంగా వర్ణిస్తాడు. అలాగే ఒక వృద్ధ పురోహితుడు పూజ చేయడం ప్రారంభించినప్పుడు బుకానన్కు అది ఒక అసభ్యకరమైన చర్యగా మాత్రమే కనిపించింది. ఆ తర్వాత ఈ సన్నాసి అత్యంత అసంబద్ధమైన, హేయమైన, అభ్యంతరకరమైన విషం చిమ్ముతాడు. మొలేకు ఆరాధనలో అశ్లీలత మరియు రక్తం చుట్టూ కేంద్రీకృతమైనట్లే ఇక్కడ కూడా మొదట అశ్లీలత చూశాము, ఇప్పుడు జగన్నాథునికి రక్తబలి ఉంటుంది అంటాడు. ఒక యాత్రికుడికి ప్రమాదవశాత్తు జరిగిన విషాదాన్ని బుకానన్ ఆ క్రూరమైన దేవుడిని శాంతింపజేయడానికి ఒక విగ్రహారాధకుడు ఇష్టపూర్వకంగా తనను తాను బలి అర్పించుకున్నట్లుగా ఈ కథనంలో మార్చాడు. యాత్రికుడు విగ్రహానికి బలిగా అర్పించుకోవటానికి రథం కదులుతుండగా రోడ్డుపై బోర్లా పడుకుని చేతులను ముందుకు చాచాడు. అతను ఆ రథ చక్రాల కింద పడి నలిగి మరణించాడు. దేవుడికి ఆనందంతో కూడిన జయఘోష చేయబడింది. రక్తాన్ని సమర్పించినప్పుడు వారి భగవంతుడు నవ్వుతాడని అంటారు. అతనిని చాలాసేపటి వరకు చూసేందుకు అలానే వదిలేశారు. ప్రజలు అతనిపై నాణాలు విసిరారు అంటూ బుకానన్ తన యొక్క వికృత ఆలోచనలను చొప్పించి వక్రీకరించాడు. ఈ రాతలు పూర్తిగా చదివితే ఏమాత్రం సందేహం లేని ఇతని లక్ష్యం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అది హిందూ మతాన్ని నిర్మూలించడం, అన్యమతస్థులను తొలగించడం, భారతదేశాన్ని క్రైస్తవ మతంలోకి మార్చడం. అందుకోసం బరితెగించి ఒక ప్రాచీన దేవుడిని, వారి విశ్వాసాన్ని పూర్తిగా వక్రీకరించి, రాక్షసత్వంగా చిత్రీకరించి విగ్రహారాధన మీద విషం కక్కాడు. ఈ వికృతమైన రాతలు హిందూ మతం అంటే తెలియని వారికి జగన్నాథుడు అంటే మొలేకు దుష్టదేవత మదిలో మెదిలేలాగా ఒక క్రమ పద్ధతిలో, రథయాత్ర అంటే రాక్షసత్వం ముట్టిపడేలా ఇతని రచన సాగింది. అదే ఏ హిందువు అయినా చదివితే నివ్వెరపోయే వక్రీకరించి రాసిన ఈ రాతలు శతాబ్దాల క్రితం నాటివి, చరిత్ర గర్భంలో దాగి ఉన్నవి. బుకానన్ రచించిన ఈ పుస్తకం ప్రజలపై అపారమైన ప్రభావాన్ని చూపించింది. బ్రిటన్లో, అమెరికాలో పలుసార్లు పునర్ముద్రింపబడింది. మిషనరీ సంఘాలు దీనిలోని వాక్యాలను ఉటంకించాయి. రచయితలు వీటిని పునరావృతం చేశారు. ఆంగ్ల పాఠకులకు అత్యంత హింస, క్రూరత్వం, నరబలికి పాల్పడే ఒక దుష్ట, నీచమైన మతానికి జగన్నాథుడిని ప్రతీకగా చిత్రీకరించడంలో బుకానన్ సఫలమయ్యాడు. అతను హిందూ మతాన్ని ఒక దుష్ట ఆరాధనతో సమానం చేశాడు. జగన్నాథునికి సంబంధించిన ప్రతి అంశాన్ని రాక్షసత్వంగా చిత్రీకరించడానికి కథలోని ప్రతి సన్నివేశం ఎంతో పకడ్బందీగా ప్రణాళిక వేసుకుని రచన చేశాడు. ఇందులో మొదట అసభ్యత వస్తుంది, తర్వాత మృత్యు దుర్గంధం చూపించాడు. పవిత్రమైన కర్మకాండలు నీచమైన కామవంచగా మారతాయి. మంత్రాలు అశ్లీల పదాలుగా రూపాంతరం చెందుతాయి.
చివరకు దైవంపై రక్తపు మరక పూయబడుతుంది. ఇందులోని ప్రతి సన్నివేశం పక్కా ప్రణాళిక ప్రకారం మిషనరీ ఎజెండాతో రాయబడింది. జగన్నాథుని రథయాత్రను ఇంతిలా వక్రీకరించి కథనం తయారు చేయడానికి అతని ధైర్యం, కిరస్తాని మతాన్ని ప్రోత్సహించే బ్రిటన్ పాలకుల చేతిలో భారత్ ఉండడం, ఇతరులు భారత్కు వచ్చి రథయాత్రను చూసే అవకాశం లేకపోవటం, ఒకవేళ ఏ కొద్దిమందో వచ్చి చూసినా అప్పటికే అతను అనుకున్న లక్ష్యానికి చేరుకోగలననే అతని నమ్మకం. ఈ పుస్తకంలో ఈ రచయిత భారత్కు సంబంధించిన ఇతర విషయాలను కూడా ఇలాగే వక్రీకరించి ప్రస్తావించాడు. అవి పరిశీలిస్తే మనకి ఒక విషయం అవగతమవుతుంది. అది బ్రిటిష్ వారికి భారతదేశం పట్ల ఉన్న కుతూహలాన్ని తీర్చడం కోసం మాత్రమే క్రిస్టియన్ రీసెర్చెస్ ఇన్ ఏషియా అనే పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాదు. మతమార్పిడి యంత్రాంగాలకు మద్దతు కూడగట్టడానికి, క్రైస్తవ మిషన్లకు నిధులు సమకూర్చడానికి ఇది ప్రత్యేకంగా వ్రాయబడింది. క్రైస్తవ మిషనరీస్ భారత్లో ప్రవేశించడానికి ఈ రాతలు ఎలా దోహదం చేశాయో ఇంకో వీడియోలో. అసలు పాత నిబంధనలో రాక్షసుడు, భయం, శిశుబలి, రక్తసిక్తమైన చరిత్ర, మృత్యు దుర్గంధం, నీచమైన కామవాంఛలు, అశ్లీల పదాలు ఇవన్నీ యెహోవా లక్షణాలు. ఈ రచయిత ఏ దుష్ట లక్షణాలను జగన్నాథుడికి అంటగట్టే ప్రయత్నం చేశాడో అవన్నీ యెహోవా లక్షణాలు. ఆ కల్పిత పుస్తకంలో వాళ్లకు నచ్చని పాత్ర పేరుని జగన్నాథునికి అంటగట్టి జగన్నాథుడిని రాక్షసుడిగా చిత్రించడానికి ప్రయత్నం చేశాడు. అసలు నిజం మాట్లాడితే అసూయతో రగిలిపోతూ అసుర లక్షణాలు కలిగి ఉన్నది యెహోవా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలు యెహోవాలో ఉన్నప్పటికీ బైబిల్ వచనాలలో తనని తాను అసూయ కలిగిన దేవుడిగా ప్రకటించుకున్నాడు. అసూయ అంటే మత్సరం. అందువల్ల అసలైన రాక్షసుడు యెహోవా. అతని పేరు మత్సరాసురుడు అని నేను పెడుతున్నా. ఏది ఏమైనప్పటికీ ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి విషప్రచారాలు చేసినప్పటికీ వాళ్ళంతా మట్టి కొట్టుకుపోయారు. సామ్రాజ్యాలు గతించినా, తరాలు మారినా జగన్నాథ రథయాత్ర నిత్యనూతనం. ఆ రథం ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. పాషండుల గుండెల్లో దడ పుట్టిస్తూనే ఉంటుంది. వీడియో ముగించే ముందు సావిత్రి ముముక్షు గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారందించిన కథనం నుంచి చాలా సమాచారం నేను తీసుకున్నాను. బైబిల్ రిఫరెన్సులు, పుస్తకాల రెఫరెన్సులు, సావిత్రి ముముక్షు గారి కథనం యొక్క లింకు, అలాగే ఇంతకుముందు నేను చేసిన జగన్నాథుడి రథయాత్ర మీద పార్ట్ 1, పార్ట్ 2 అన్ని లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. కావలసిన వారు పుస్తకాలు అవి డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్ సెక్షన్లో నాతో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.